హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే డిమార్ట్కి వెళ్ళాము. ఏమేమి తెచ్చామో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే పేస్ట్, కోల్గేట్లో వ్యాధిశక్తి, ఇది మాకు. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్, ఇదైతే పిల్లలకి తీసుకున్నాము. సంతూర్ హ్యాండ్ వాష్ అండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఎప్పుడు వెళ్ళినా మేము ఇదే తీసుకుంటాము. అలాగే గ్లూకాన్ డి కూడా తీసుకున్నాము. ఎప్పుడైనా నీరసం వస్తే ఇంకా అలా తాగడానికి వెంటనే ఇన్స్టెంట్గా కలుపుకోవడానికి ఉంటుందని ఇది కూడా ఒకటి తీసుకున్నాం. ఇవన్నీ సూప్ ప్యాకెట్స్ అండి. అసలు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, సో ఇంకా ఈవినింగ్ అయితే చల్లగా వాతావరణానికి వేడివేడిగా సూప్ చేసుకుందామని అయితే ప్యాకెట్స్ తీసుకున్నాము. కార్న్, స్వీట్ కార్న్. ఇదైతే బాడీ స్ప్రే స్పింజ్, బాగుంటుంది ఫ్లేవర్. మేము ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాం. అలాగే ఆల్మండ్ ప్యాకెట్ అండి. డైలీ అయితే ఒక 3 అయితే తింటే హెల్త్కి మంచిది కదా, సో ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. వీటితో పాటు రోస్టెడ్ శనగలు బాగుంటాయి టైంపాస్కి అయితే. ఏంటి సాల్టీగా ఉంటాయి కదా, బాగుంటాయి. బిస్కెట్స్ ఇవైతే ఓట్స్ కుకీస్ అంట. మనం డిమార్ట్కి వెళ్తే వదలం కదా, మొత్తం చుట్టేస్తాం కదా, ఏది కొత్తగా కనబడితే అది తెచ్చేస్తూ ఉంటాము. సో అలాగే ఓట్స్ బిస్కెట్స్ అంట. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. వీటితో పాటు గుడ్ డే చుంకీస్, ఇది కూడా కొత్తగానే ట్రై చేస్తున్నారు. చూడాలి మరి, టేస్ట్ చేసాక చెప్తాం ఎలా ఉంటాయో. ఇవైతే పెన్స్ బాక్స్, చూసారా బాగుంది కదా, 159 రూపీస్. మరి ఎన్ని పెన్స్ ఉంటాయో తెలియదు కానీ బాక్స్ కూడా బాగుంది చూడడానికి, ఏదో వాటర్ బాటిల్లా అనిపిస్తుంది. ఇదైతే ఆల్మండ్ హెయిర్ ఆయిల్, ఇది కూడా కొత్తగానే తెచ్చారు. ఇది కూడా ట్రై చేయాలి, చేశాక రిజల్ట్ ఎలా ఉందో చెప్తాము. ఇవైతే మార్గో సోప్స్, ఇందులో 5 ఉంటాయి. కాస్ట్ వచ్చి 195 రూపీస్. వెళ్ళినప్పుడల్లా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి కదా, సో అన్నీ మారుస్తూ ఉంటాం. ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం కదా, ఇంకా గాలి కూడా బాగా వేస్తుంది కదా, ఇంకా బట్టలు అయితే అస్సలు ఉండట్లేదు తీగల మీద, అందుకని క్లిప్స్. ఇదైతే బ్రష్, బట్టలు వాష్ చేసుకోవడానికి. అలాగే ఇంకా పిల్లలు బ్యాగ్, షూస్ ఉంటాయి కదా, సో దానికోసం ఇది. ఇవైతే సమోసా చిప్స్, పప్పుచారు రసంలోకి అయితే బాగుంటాయి కదా పిల్లలకి బాక్సుల్లోకి, సో అందుకని ఇది ఒక ప్యాకెట్. వాటర్ బాటిల్స్, ఎప్పుడు వెళ్ళినా అయితే కంపల్సరీ ఒక 2 వాటర్ బాటిల్స్ అయితే పక్కాగా తెచ్చుకుంటాము. అలాగే ఇవాళ ఒక 2 వాటర్ బాటిల్స్. చూసారు కదా, ఇదైతే డిబ్బీ, బాగుంది కదా, చూడగానే నచ్చింది. ఇంకా ఇది కూడా తీసుకుందాం, 79 రూపీస్. ఇదైతే రూమ్ స్ప్రే, జాస్మిన్ ఫ్లేవర్, ఓడోనిల్, బాగుంటుంది ఫ్లేవర్ కూడా. అన్నీ తెచ్చుకుంటాం, మాత్రం క్లిప్స్ వదులుతామా చెప్పండి. బటర్ఫ్లై బాగున్నాయి కదా క్లిప్స్, ఇవి కూడా. ఇప్పుడు అందరూ చేస్తూనే ఉన్నారు కదా చాక్లెట్స్, ఇవైతే తీసుకున్నాం, ట్రై చేయాలి చాక్లెట్స్. ఇది బాక్స్, మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది, ఆ అమ్మాయికి బాక్స్ ఇది. బాగుంది కదా, పింక్, బేబీ పింక్ ఇష్టం తనకి, అందుకని బేబీ పింకే తీసుకుంది. ఇదైతే బిస్కెట్స్,
ఫేమస్ కదా ఇవి కూడా. ఇది పర్క్ చాక్లెట్. మీలో ఎంతమందికి పర్క్ చాక్లెట్ ఇష్టం? ఇవైతే బ్రష్లు అండి, బై 2 get 1 ఫ్రీ. ఇదైతే పసుపు, డీమార్ట్లో పసుపు బాగుంటుంది, ఇది ఆశీర్వాద్. మా బాబు కోసం అయితే చాకోస్, వాడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ ఒక ప్యాకెట్ అయితే పాలు వేసిస్తాను, తింటాడు, వాడికి ఇష్టం. సో వాడి కోసం ఇది. వాడి కోసం కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నారు, చూసారు కదా. ఓపెన్ చేస్తాను చూడండి. పిల్లలకి ఎన్ని వెరైటీస్ వచ్చాయంటే అన్ని వెరైటీస్ వచ్చాయి, చూసారా. కారు ఓపెన్ చేస్తాం. వాడికి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాకైతే చూపించాలి, వాడు ఎలా ఫీల్ అవుతాడో వీడియో అయితే తీసి పెడతామని చూడండి. చూసారు కదా, కాస్ట్ కూడా అంతే ఉంది, 149 రూపీస్. డీమార్ట్కి వెళ్తే కంపల్సరీ టీ షర్ట్లు మాత్రం తీసుకోకుండా రారు, బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్. ఇంకా ఫైనల్గా అయితే బ్యాగ్ కూడా అండి, 649 రూపీస్. బాగుంది కదా బ్యాగ్. ఓకే, ఇవైతే డైరీస్ అండి, డీమార్ట్లో చాలా బాగుంటాయి, ఒకరికి గిఫ్ట్ చేయడానికి అయితే తీసుకున్నాము. అలాగే మాకు కూడా నచ్చాయని తీసుకున్నాము, ఇంకా 2 ఎక్స్ట్రా, 149 రూపీస్ ఈచ్ వన్. సింపుల్గా అయితే బాగుంటుందండి. అలా 3 డైరీస్. ఇవి టవల్స్, బాగుంటుంది క్లాత్ కూడా, చూసారా ఎంత పొడవు ఉందో. ఇది కూడా రీజనబుల్లే, 99 రూపీస్ ఓన్లీ. ఇలా 2 టవల్స్. ఇదేంటో చెప్పుకోండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి దేనికి యూజ్ చేస్తారో. బాగుంది కదా. డీమార్ట్కి వెళ్తే మాత్రం అస్సలు అయితే ఒకదానికి వెళ్ళి ఒకటికైతే అన్నీ అయితే తీసుకుంటూ ఉంటాము, ఒకదానికి వెళ్ళి పక్కనే ఉన్నాయి వెతుక్కుంటూ ఉంటాము అంతే. మరి ఇంకా చూపిస్తాను ఆగండి, ఇంకా ఉన్నాయి. ఇదైతే హెయిర్ టవల్ అండి, హెడ్ బాత్ చేసిన తర్వాత మనం కట్టుకోవడానికి బాగుంది కదా, సింపుల్గా. చెప్పారా అసలు బిల్ ఎంత అయిందో మీరు గెస్ట్ చేసి చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.